గురుగారు, తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వివరిస్తారా? వృషభ రాశి వారికి, ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. తల్లిదండ్రులతో కొంత విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు, పరస్పరంగా కొంత కలహించుకునేటటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. పుత్ర సంతాన నిమిత్తమై కోరుకుంటున్నటువంటి వారికి కానీ వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు. మంచి స్త్రీ మూలకంగా మంచి సత్ఫలితాలు పొందుతారు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీడియాకు సంబంధించినటువంటి వారిలో వీరు లాభాల సాటిలో, ఆ వ్యాపారాలు చేసిన వారిలో లాభసాటిలో ఉంటారు. ఆయా రంగాల్లో వృత్తిలో ఉన్నటువంటి వారైతే వృత్తిలో కొంత మెరుగు కనబడుతుంది, వృద్ధి తప్పనిసరిగా కనబడుతున్నది. పితృమూలకంగా శౌచాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా, అశౌచం ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలానే ధనాదాయానికి మాత్రం లోటు ఉండదు. ధనం అన్నింట్లా బాగానే ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణంగానే కొంచెం ఉండదని చెప్పవచ్చు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, ఆకర్షణీయంగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మీ నోటి మాటే వినాలి అనేటటువంటి మధుర వాక్కులుగా పలకాలి, మీరే చెప్పాలి అన్నట్టుగా ఉంటుంది. అటువంటి పరిస్థితులు నెలకొంటాయి వీరికి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ వారం అంతాగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. దైవారాధన చూసుకుంటే వృషభ రాశి వారు ప్రత్యేకించి ఈ దైవానికి ఏమైనా పూజ చేయాలా, ఏమైనా ఉందా? ప్రత్యేకంగా సూర్య దేవాలయాన్ని సందర్శించడం కానీ, లేదా ఆదిత్య హృదయం చదువుకోవటం కానీ శ్రేష్టం. ఆదివారం రోజున నాన్ వెజ్ అనేటటువంటిది తీసుకోకుండా మానేయటం మంచిది. ప్యూర్లీ వెజిటేరియన్ ఆహారాన్ని, శాకాహారాన్ని తీసుకోవటం అనేది ఉత్తమం. కానీ ప్రత్యేకించి ఆదివారం రోజే మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ వారం అనుకూలం కాదు కనుక, ఈ వారం అనుకూలం కాదు కనుక. ఓకే. అయితే కొంతమంది కొన్ని పాటిస్తారు గురువుగారు. ఇప్పుడు ఆదివారం మాంసాహారం తినకూడదు, సూర్య భగవాను మనం ఆరాధించాలి అంటే ఖచ్చితంగా మానేస్తుంటారు. సండేస్ ఈ మధ్యకాలంలో చాలామంది సూర్య భగవాన్ని ఆరాధన చేస్తున్నారు, మాంసాహారం మానేస్తున్నారు కూడా. అది మంచిది కూడా, మంచిది, ఆరోగ్యానికి మంచిది.